మొహల్లాగా నిద్రపోతే నిద్ర మొహల్లాగా ఉంటుంది, మేరకు మొహల్లాగా ఉంటాయి. నాకు జ్వరం ఉందని డౌట్ అండి. పక్కాడంటుందా జ్వరం చెక్ చేసింది. దేనికి బాగాలేదు, హాస్పిటల్కి వచ్చింది. బాగాలేదు డౌట్ అవ్వలేదు. ఇంకా ఏం చెప్పలేదు కదా, లాన్కి వెళ్ళేది అప్పుడు ఏడుస్తుంది. హాయ్ అండి, మేము ఎక్కడున్నామని అయితే అనుకుంటూ ఉంటారేమో. మేమైతే హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నామండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, బ్యాక్ పెయిన్ అయితే వస్తూనే ఉన్నింది. అందువల్ల హాస్పిటల్కి అయితే వెళ్ళాము చూపించుకుందామని. హాస్పిటల్ వచ్చేసి ఓబ్లాం హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. నాకు తెలిసి తిరుపతిలో ఓబ్లాం హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరండి. ఆయన అయితే ఎముకలకి నరాలకి అయితే స్పెషలిస్ట్ అండి, చాలా బాగా చూస్తాడు సార్ అయితే. అక్కడికైతే వెళ్ళాము చూపించుకోవాలని. మాట్లాడు ఇంకా ఏదో. రేపు రమ్మన్నారండి మళ్ళీ, అంటే కొద్దిగా లేట్గా వచ్చామన్నమాట. రేపు రమ్మన్నారు మళ్ళీ క్లోజింగ్ టైం. అంటే నేను 3 గంటలకే రెడీ అవ్వమని చెప్పాను, 6:30 తీసుకొచ్చింది హాస్పిటల్. ఆటోలో అయితే డిస్టర్బ్గా అయితే ఉందండి. నేను మా వదిన అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెప్పాం కదండి నిన్న వెళ్తే ఈరోజు రమ్మన్నారని. బాలు అయితే బిజినెస్కి అయితే వెళ్ళాడు. వదిన నేనైతే ఇప్పుడే వెళ్తా ఉన్నాము, ఓబ్లాం హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. హాస్పిటల్కి అయితే వచ్చామండి. సార్ దగ్గర అయితే చూపించుకున్నాము. బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ అని. సార్ అయితే సయాటికా ప్రాబ్లం అని అయితే చెప్పారండి. ఎట్టుందేవి ఇప్పుడు? తర్వాత ఉంటుంది. సార్ అయితే 2 ఇంజెక్షన్స్, ఒక సెలైన్ అయితే పెట్టాలని అయితే చెప్పారండి. సెలైన్కి అయితే ఇక్కడికైతే పంపించారు. మా వదిన అయితే నా గురించి ఆలోచిస్తూ అయితే బాధపడుతూ ఉందండి. దేవి టెన్షన్ పడుతుంది. ఏం కాదని చెప్పినా వినట్లేదు. ఈరోజు ఏం చెప్తారని జ్వరం అయితే వచ్చింది దేవికి నిన్న. పాపం దేవిని చూస్తే బాధగా ఉంది నాకే. 2 ఇంజక్షన్లు అయితే వేయాలంట. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసామండి. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించుకోమన్నారు నన్ను. స్కానింగ్ కూడా తీయించుకున్నానండి. సయాటికా ప్రాబ్లం అని అయితే చెప్పారు. మా వదిన అయితే నా గురించి బాధపడుతూ ఉన్నిందండి. 2 ఇంజక్షన్లు సెలైన్ అయితే పెట్టారు. చూపించుకొని ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసామండి. 1 మంత్ అలా అయితే రెస్ట్ తీసుకోమన్నారు. అంతే అండి.